ఈరోజు ప్రెస్ మీట్కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రొఫెసర్ వెంకటేష్ గారు, కేంద్రీయ విశ్వవిద్యాలయం వారికి రాయలసీమ విద్యావంతుల వేదిక తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రొఫెసర్ గారు రాయలసీమలో ప్రత్యేకించి కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వలసలు ఎందుకున్నాయి, అట్లాగే ఎల్నినో సందర్భంగా అక్కడ ప్రభుత్వాలు చేయాల్సిన విషయాలను చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఈరోజు కనీసం ప్రీమియం చెల్లించలేని పరిస్థితిలో రైతాంగం ఉన్నారు. మరి ముఖ్యంగా చిన్న రైతాంగం, ఎందుకంటే వాళ్లకు ఎకరా 2 ఎకరాలు అనేది గిట్టుబాటు కాదు కాబట్టి వాళ్ళు ఇంకొక వైపు కౌలుకు తీసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా సరైన సమయంలో వర్షాలు లేకపోవడం వల్ల, అటు ఎల్ఎల్సి ద్వారా నీరు రాకపోవడం వల్ల ఆ రకంగా కౌలు తీసుకున్నటువంటి కౌలు కట్టలేక, వడ్డీలకు తీసుకొచ్చినటువంటి వ్యాపారులకు కట్టలేక, పెస్టిసైడ్స్ అట్లాగే ఎరువులకు చెల్లించలేక వాళ్ళు అప్పుల పాలైనారు. కాబట్టి వాళ్లకు ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమకు విభజన బిల్లులో 50 కోట్లు అలాట్ చేయమని ఉంది. అట్లాగే బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇవ్వాలని ఉంది. ఇవి ఏవి కూడా అమలు కాలేదు. కాబట్టి ఆ రైతులకు కనీసం ఈ సంవత్సరమైన ఎల్నినో సందర్భంగా, గతంలోనే వాళ్ళు అప్పుల పాలయ్యారు, ఈ సందర్భంగా వాళ్లకు 1,00,000 రూపాయల రైతు బ్యాంకుల ద్వారా లోన్ తీసుకుంటే ఇవ్వాలి. ప్రైవేటు వ్యాపారుల నుంచి వాళ్ళ కబంధ హస్తాల నుంచి బయటపడేదానికి వాళ్లకు 1,00,000 ప్రతి రైతుకి ఇవ్వాలి. రుణం ఉంటే రుణం మాఫీ చేయాలి. లేని పక్షంలో ఆ రైతాంగానికి ఈ సంవత్సరం 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రతి రైతుకు కూడా కరువు, ఈ సంవత్సరం పంటలు వేశారు, కొన్ని చోట్ల పత్తి కూడా నాటారు. అయితే జూలై 31 అన్నారు ప్రీమియం చెల్లించడానికి. అయితే ప్రధానమంత్రి ఫసల్ బీమా అనేది ప్రతి సంవత్సరం ఉంటుంది, కానీ వాతావరణానికి సంబంధించి కూడా ఇంకొక స్కీమ్ ఉంది. ఎల్నినో సందర్భంగా ఆ స్కీమ్ కింద రైతాంగానికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఆ డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. తర్వాత ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా రాయలసీమ రైతాంగం వాళ్ళు సోలార్ ఏవైతే బడా కంపెనీలకు కాకుండా ఆ రైతాంగానికే ప్రోత్సహించి, ముందుకొచ్చినట్టు రైతాంగాన్ని ప్రోత్సహించి వాళ్ళ షేర్కు ప్రభుత్వమే లోన్లు ఇచ్చి, ప్రభుత్వమే సోలార్ ఇంజనీర్లను కూడా ఏర్పాటు చేస్తే చితికిపోయిన రాయలసీమ రైతాంగము వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు. ఆ రకంగా మరి విభజన బిల్లులో చాలా ఉన్నాయి. బుందేల్ఖండ్ ప్యాకేజ్ అమలు చేయలేదు, స్వయం ప్రతిపత్తి ఇవ్వలేదు. పరిశ్రమలు పెట్టిన నేపథ్యంలో ఒకవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా ఏమాత్రం కూడా ఫండ్స్ కేటాయించకపోతే ఈ వెనుకబడినటువంటి రాయలసీమ రైతాంగం ఎట్లా ఇది చేసుకుంటారు? రైతాంగము పంటలు పండిస్తే ఇక్కడ కూలీలకు, అట్లాగే చిన్న రైతాంగం ఎకరా అరెకర వేసుకుంటూ కూలికి పోయి వాళ్ళు బతికేవాళ్ళు గతంలో.
పంటలు తక్కువైనప్పటికీ కూడా వలసలు లేవు గతంలో. ఇప్పుడే ఎందుకు వలసలు ఉన్నాయంటే ముఖ్యంగా ఎల్ఎల్సికి సరిగా నీరు రాకపోవడం, కేసీ కెనాల్కు అక్కడ మొదలై సుంకేసుల నుంచి మొదలైతే అంటే కర్ణాటక నుంచి హొస్పేట్ డ్యామ్ నుంచి కొలగుంద మొదలుకొని ఎల్ఎల్సి టు కర్నూలు పెద్దపాడు వరకు దాదాపు 3.5 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంటే ఈరోజు 45,000 ఆయకట్టు కూడా పారడం లేదు. కోడుమూరుకు ముఖ్యమంత్రులు ఆ ప్రాంతం నుంచి వచ్చారు. అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా కోడుమూరులో చుట్టుపక్కల గ్రామాల్లో తాగునీటికి కూడా కటకట్లాడే పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని అధిగమించాలంటే వేదవతిని అన్ని ప్రభుత్వాలు ఊరిస్తున్నాయి. 16 టీఎంసీలకు 8 లెక్కన దివంగత సుబ్బరాయుడు సారు అమరుడు రాయలసీమ విషయాల పట్ల కన్సర్న్ ఉన్నటువంటి సుబ్బరాయుడు గారు ప్రతిపాదించినటువంటి వేదవతి ప్రాజెక్టుకు అక్కడే ఆలూరు నుంచే మినిస్టర్ వచ్చారు, గుమ్మనూరు జయరామ్ గారు. తర్వాత వాళ్ళు కూడా వచ్చారు, చెప్తున్నారు ముఖ్యమంత్రులు. ఆ వేదవతి ప్రాజెక్టుకు ఏమాత్రం కూడా ఫండ్స్ కేటాయించడం లేదు. చాలా చిన్న ప్రాజెక్ట్ అది. 16 పోయింది, 8 పోయింది, 3 టీఎంసీలకు ఈరోజు దానికి 5 ఏళ్ళు పూర్తి అయితే అంతకుముందు 5 ఏళ్ళు మళ్ళీ 2 ఏళ్ళు అయిపోయింది, కేటాయించలేదు. కాబట్టి ఖచ్చితంగా దానికి వేదవతికి ఫండ్స్ కేటాయించాలి. అట్లాగే గుండ్రేవులను తెలంగాణతో మాట్లాడి 20 టీఎంసీలు కానీ 25 టీఎంసీలు కానీ రాజోలి బండకు కూడా అటు తెలంగాణతో మాట్లాడి, అంతకుముందు జగన్ గారు కానీ కేసీఆర్ కానీ సఖ్యతగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు సఖ్యతగా ఉన్నారు. వేరే విషయాల పట్ల వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, పాలమూరు దాని పట్ల, పాలమూరు రంగారెడ్డి పట్ల చంద్రబాబు గారికి అభ్యంతరం ఏమీ లేనట్టుగా ఆయన చెప్తున్నాడు. మరి దీనికి ఎందుకు ఆయన అభ్యంతరం పెట్టాలి? గుండ్రేవులకు 3 ముఖ్యమంత్రులు కర్ణాటకలో ఇదివరకు ఈ మధ్య చాలా చిన్నది అది. ఎప్పుడో 56లో ఏర్పాటు చేసినటువంటి తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు ఇదైతే దాన్ని మంచిదే. 3 ముఖ్యమంత్రులు దాన్ని ఆ విరిగిపోయినటువంటి గేట్లను మళ్ళా చేసిన దాన్ని చేయడం జరిగింది. మేమంతా మాట్లాడతామని చెప్పారు వాళ్ళు. మరి గుండ్రేవుల విషయంలో ఎందుకు మాట్లాడకూడదు? అట్లాగే అనంతపురం కరువు జిల్లాకు ఉపయోగపడేటువంటి ప్యారలల్ కెనాల్ను మరి చైనాతో పోటీ పడుతున్న నేపథ్యంలో మరి మన వాళ్ళకు తెలియదా? ఒకవేళ హెచ్ఎల్సికి ప్యారలల్ కెనాల్ ఎక్కువ కాస్ట్ అవుతుందంటే ఇంతవరకు కూడా చర్చించలేదు వాళ్ళు. గతంలో ఎప్పుడో 30 ఏళ్ల కిందట కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు కాదని చెప్పినట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా ఎగోతుంగ అట్లాగనే భద్ర ప్రాజెక్టులు కర్ణాటకలో కడుతున్నప్పుడు రాయలసీమ సంఘాలుగా చిత్తూరుగ ప్రాంతం కూడా వెనుకబడిన ప్రాంతం కాబట్టి అక్కడ కడితే సరే కట్టుకోనివ్వండి అన్నాం. మరి దాంతోపాటు ఇక్కడ చాలా వెనుకబడినటువంటి అనంతపురం జిల్లాకు మరి హెచ్ఎల్సిని ప్యారలల్ కెనాల్ తీసుకొస్తే ఒకవేళ అది భూసేకరణకు దానికి దీనికి ఎక్కువ అవుతుందంటే మరి చైనా మోడర్న్గా చెప్తున్న నేపథ్యంలో పైపు లైన్ వేసి తీసుకొచ్చి ఇక్కడ ఒక రిజర్వాయర్కు పీబీఆర్కి కావచ్చు ఇంకొక రిజర్వాయర్కి లింక్ చేసి ఆ నీళ్లను అనంతపురం జిల్లాకి ఇస్తే బ్రహ్మాండంగా వేరుశెనగ పండిస్తారు. ప్రధానమంత్రి ఇటీవల నూనెల విషయంలో, వంట నూనెల విషయంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, వంట నూనెలను తగ్గించండి అని. కానీ రాయలసీమ రైతాంగం ముఖ్యంగా అనంతపురం జిల్లాలో 35 లక్షల ఎకరాల వరకు ఉంది, వేరుశెనగను పండించారు. సాంప్రదాయంగానే గతంలో వర్షాలు పడే పాలనలో వాళ్ళు పండించారు. తర్వాత హెచ్ఎల్సి ద్వారా వచ్చే నీటితో ఇంకొక రకంగా కూడా బోర్లు వేసుకొని కష్టపడి పండించారు. అయితే 1000 అడుగులకు పోతే కూడా 1400 అడుగుకు పోతే కూడా నీళ్ళు ఉండడం లేదు. కాబట్టి మరి వాళ్లకు ఈ రకంగా పైప్ లైన్ ద్వారా కానీ ప్యారలల్ కెనాల్ ద్వారా త్వరగా ఈ 3 ముఖ్యమంత్రులు మాట్లాడుకొని అటు తీసుకొస్తే
నిజానికి ఆ హెచ్ఎల్సి లేనందువల్ల కేస్ కెనాల్కి వచ్చేటువంటి 10 టీఎంసీని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కేస్ కెనాల్ నీళ్లను డ్యామ్ ద్వారా వచ్చే నీళ్లను అనంతపురం జిల్లాకు ఇవ్వడం జరిగింది. అయితే రాయలసీమ రైతాంగం దాన్ని బ్రాడ్ మైండెడ్గా అర్థం చేసుకొని చేశారు. కానీ ఈరోజు హెచ్ఎల్సీకి కానీ ఎల్ఎల్సీకి కానీ ముఖ్యంగా ఇక్కడ కోస్తా ప్రాంతం రైతాంగాన్ని మనం తప్పుపట్టలేము. కానీ అయితే వాస్తవానికి చూస్తే వీళ్ళు ఆక్టోపస్ లాగా అటు విజయవాడ గుంటూరే కాకుండా ఇటు రాజోలిబండ శాంతినగర్ ఆ ప్రాంతం, నంద్యాల ప్రాంతం, కొలగుంద ప్రాంతమే కాకుండా కర్ణాటక రాష్ట్రం సింధనూరు కావచ్చు, గంగావతి కావచ్చు, అంతా అక్కడికి వెళ్ళిపోయి వాళ్లకు రైట్ రాయల్గా వచ్చేటువంటి వాటరే కాకుండా అక్రమ ఆయకట్టు ద్వారా వేలాది లక్షలాది ఎకరాలు వాళ్ళు హెచ్ఎల్సీకి 32 టీఎంసీలు, ఎల్ఎల్సీకి వెనుకబడినటువంటి ఎమ్మిగనూరు ఆదోని ప్రాంతానికి వచ్చేటువంటి 25 టీఎంసీలలో కేవలం 8-10 టీఎంసీలు కూడా రావడం లేదు. మరి అభివృద్ధి చెందినటువంటి కోస్తా రైతాంగమే వాళ్ళే ఈరోజు మొత్తం కర్ణాటక రాజకీయాలను శాసిస్తున్నారు. ఎందుకంటే మొత్తం తుంగభద్ర దీని కింద అంతా కూడా వాళ్ళు వేల ఎకరాలు, లక్షల ఎకరాలు తీసుకొని అక్కడ రాజకీయాలను కూడా శాసిస్తున్న నేపథ్యంలో అక్రమ ఆయకట్టును కూడా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఎట్లుందంటే పరిస్థితి 800 క్యూసెక్కులను ఈ సాగునీరు కాదు కదా తుంగభద్ర డ్యామ్ ద్వారా కనీసం తాగే నీళ్ళకు కూడా లేని పరిస్థితులలో 800 క్యూసెక్కులు అంటే దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్లు కర్ణాటక దాటుకొని రావాలి. మరి దాటుకొని రావాలనంటే వాళ్ళు కాలువలకు అండర్ గ్రౌండ్లో పైప్ లైన్లు వేసుకున్నారు చాలా. ఎందుకంటే వాళ్ళు ధనిక రైతాంగం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేసుకున్న నేపథ్యంలో ఇక్కడికి 800 కూడా మన ప్రాంతంలో పోలీసులను పెట్టి ఇంజనీర్లు పెడితే ఆ కొద్ది క్యూసెక్కుల నీళ్ళు వచ్చేటువంటి అవకాశం కూడా చాలా తక్కువ కనపడుతుంది. మరి అసలు విషయము జంపు చేతులు ఉన్నటువంటి వాళ్ళను కంట్రోల్ చేయలేక ఇక్కడ పేద రైతాంగము వాళ్ళు ఒకవేళ దోసకాయ కావచ్చు, సార్ చెప్పినట్టుగా ఇందాక చిన్న చిన్న లేకపోతే మన మెంతులు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు అక్కడక్కడ వేసుకుంటారు. చాలా చిన్న రైతాంగం. మరి వాళ్ళు వాడుకోకూడదని చెప్పేసి ఈరోజు అంటున్నారు. వాడుకోకూడదు వాస్తవమే, కానీ వాళ్ళు ఆల్రెడీ విత్తుకున్నారు. తొలకరి వాహనాలకు వస్తాయని నేపథ్యంలో ఎత్తుకున్నారు. మరి వాళ్ళకి ఎట్లా ఇచ్చేయాలి? కాబట్టి ముఖ్యంగా చిన్న రైతాంగమే కాకుండా మధ్యతరగతి రైతాంగం కూడా ఈరోజు వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చిన్న రైతాంగానికి 5 ఎకరాలు ఉన్నటువంటి రైతాంగానికి ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వాలి. కనీసం 50,000 కుటుంబానికి ఇవ్వాలి. అట్లాగే మధ్యతరగతి రైతాంగం నుంచి 5 నుంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా కనీసం 50,000 ఇస్తేనే ఇక్కడ రైతాంగము నిలబడతారు, లేకపోతే ఆత్మహత్యలు తప్పదు. మరి ఎల్లినో అని చెప్పేసి ముందే అంటున్నారు. అయితే అది చాలా ఆలస్యంగా ముందు ఏదో అన్నారు, కానీ ప్రభుత్వం అలర్ట్ చేయలేదు. ముందున్నటువంటి వర్షాలకు వేసుకున్నట్టు పరిస్థితి ఉంది. అట్లాగే సుబ్బరాయుడు ఇంజనీర్ సార్ ఇంకొక ప్రపోజల్ కూడా పెట్టాడు. సిద్ధేశ్వరం, మల్లేశ్వరం దానికి తీగల వంతెనకు ఒకవేళ తీగల వంతెన వాళ్ళు ఆపకపోతే దాని యువతలైనా కానీ మనం ఆ అలుగును నిర్మించుకుంటే కేవలం 600 కోట్లతో అటు లెఫ్ట్ కెనాల్కు, శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్కు సొరంగం లేకుండా వాళ్ళకి వెళ్తుంది. ఇటు రాయలసీమకు కూడా 40-50 టీఎంసీలు నిలబడతాయి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆల్మట్టి దాదాపు నిండొస్తుందని చెప్పేసి చెప్తున్నారు వార్తలు. ఆగిపోయిందని ఒకవైపు చెప్తున్నారు. దాని తర్వాత మళ్ళీ నారాయణపూర్ ఉంది. నారాయణపూర్ తర్వాత మళ్ళీ మనకు జూరాల ఉంది. జూరాల తర్వాత శ్రీశైలం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని ప్రపోర్షనేట్గా కనీసం డ్రింకింగ్ వాటర్ అయినా రావాలి. కాబట్టి కర్ణాటక ప్రభుత్వానికి నచ్చజెప్పి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని నిండేంత వరకు కాకుండా ముందే ఆల్మట్టి గేట్లు ఎత్తేసి, అట్లాగే నారాయణపూర్ గేట్లు ఎత్తేసి జూరాలకు కూడా కొన్ని నీళ్లు, అట్లాగే శ్రీశైలానికి కొన్ని నీళ్లు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే 3 ఇంజనీరింగ్ చీఫ్స్
ఆల్రెడీ క్యారీ ఓవర్ దీని కింద శ్రీశైలంలో నీళ్లు నిల్వ ఉంచుకోవాలనంటే కరెంటు పేరుతో సాగర్కు అట్లాగే వాళ్ళు కృష్ణా డెల్టాకు వదిలేశారు కాబట్టి ఆ రీత్యా అది ఆల్మట్టి నినేంత వరకు కాకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ రకంగా తీసుకురావాల్సిన నేపథ్యం ఉంది. అట్లాగే ఇంకొక వైపు కోస్తా వాళ్ళు ముఖ్యంగా కృష్ణా డెల్టా వాళ్ళు చేపల చెరువులు రొయ్యలు చెరువులు పెట్టుకున్నటువంటి నేపథ్యం మనం చూసాం. మళ్ళీ ఇంకొక వైపు పట్టిసీమ ద్వారా 8 పంపుల ద్వారా నీళ్లు తీసుకుంటూ వాళ్ళు ఆల్రెడీ వరి వేసుకుని నాట్లేసుకున్నారు. ఇక్కడేమో రాయలసీమ రైతాంగము కనీసం మెట్టపట్టులు వేసుకునే దానికి కూడా వేసుకునేటివి ఎండిపోయినాయి. కొన్ని చోట్ల కష్టపడి ఎమినూరు ప్రాంతంలో ఆదోని ప్రాంతంలో పత్తి వేశారు, చాలా ఖర్చు పెట్టి వేశారు. నేను ఒక రైతుతో మాట్లాడడం జరిగింది. ఎకరాకి ఇప్పటికే దాదాపు 20,000 ఖర్చు పెట్టింది చెప్పినారు వాళ్ళు. మరి ఆ రైతాంగం ఇన్సూరెన్స్ చెల్లించాలంటే ఎట్లా చెల్లిస్తారు? పత్తికి చాలా ఖరీదు ఉంది. కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకొని మనం రాయలసీమ ప్రజలతో కలిసి మేధావులైతేనేమి కార్మిక వర్గం అయితేనేమి ఈ పేద రైతాంగానికి మధ్యతరగతి రైతాంగానికి బాసటగా ఉండాలా. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే ఈ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి వలసలు ఆగిపోవాలంటే ఖచ్చితంగా మన సమాజం రాయలసీమ సమాజం వీళ్ళతో చేయి కలిపి భుజం కలిపి కోస్తాలో ప్రజాస్వామికవాదులు అట్లాగే తెలంగాణలో ప్రజాస్వామికవాదులు రాయలసీమ ప్రాంతం పట్ల కన్సర్న్ చూపించి ఈ డిమాండ్స్ విషయంలో అట్లాగే విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం ఫీజు రాయితీలు ఇవ్వాలి. అట్లాగే అమరావతిని ఫ్రీ జోన్ చేయాలి. అట్లాగే మన యొక్క యువతకు శిక్షణ ఇచ్చి వాళ్లకు చేయించాలి. తర్వాత ఐటీఐ లాంటి చోట్ల వాళ్ళకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలా. పాలిటెక్నిక్లు కూడా వాళ్ళకు కల్పించాలా. మైనింగ్ యూనివర్సిటీలో కూడా వాళ్ళకు సీట్లు ఇవ్వాలా. వాళ్ళ ఫీజులు ప్రభుత్వమే కట్టాలా. అప్పుడు మాత్రమే రాయలసీమ సమాజం ఒక అంటే కనీసం మనసులు నివసించేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మానవత్వంతో ప్రభుత్వాలు మిగతా వాళ్ళు స్పందించాలని చెప్పేసి రాయలసీమ విద్యావంతుల వేదిక కోరుకుంటూ ఈ యొక్క ప్రెస్ మీట్కు వచ్చినటువంటి ప్రొఫెసర్ వెంకటేష్ గారికి, రైతు కూలీ సంఘం సుంకన్న గారికి, రజాక్ గారికి, మా జనరల్ సెక్రటరీ రత్నమేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జై రాయలసీమ. ప్రభుత్వం వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలి, ఇన్సూరెన్స్ చెల్లించాలి. అట్లాగే ప్రతి రైతుకు కూడా 10,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జై జై రాయలసీమ, జై జై రాయలసీమ.